చేసుకుంటాడు, తప్పకుండా అందులోంచి విడిపిస్తాడు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎవడు విడిపిస్తాడు? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటా ఉంటే ఎవడు జవాబుదారి? నీ జీవితాన్ని నువ్వే ఆర్పుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కనుక నీ జీవితాన్ని నీ ఇంటిని ఎలా మార్చుకోవాలంటే సత్యవంతులంగా మార్చుకుందాము గాక. అట్టి కృప అనుగ్రహించును గాక. మన దేవుడు ఎవరో అంటే సత్యవంతుడు, కృపా సత్య సత్యములో ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు. ప్రియమైన ఎక్కడయ్యా అంటే ఆయన గుడారములో ఆయన నమ్మకముగా ఉన్నాడు. మనము కూడా మన గుడారములో నమ్మకముగా ఉందము గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. 51:6 కీర్తన 51:6. అందరూ చదవచ్చు కదా, తప్పేముంది? గట్టిగా అందరూ చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. జాగ్రత్త గమనించండి. నీవు అంతరంగములో సత్యమును బాగా గమనించండి. అప్పుడు అక్కడ దేవుని స్వభావం ఏంటి? దేవుని స్వభావం ఏంటి? అక్కడ దేవుడు ఎక్కడ నమ్మకస్తుడు, ఎక్కడ సత్యవంతుడు అనేది మనం గుర్తెరగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక కోరిక ఉంది. ఆ కోరికలో ఆయన నమ్మకస్తుడు, కోరికలో ఆయన సత్యవంతుడు. ఆయనకు ఒక కోరిక ఉంది, ఆ కోరికలో నమ్మకంగా ఉన్నాడు. ఏమని తెలిసినా, ప్రభాయ్ నీ అంతరంగం ఉందే, అందులో నేను సత్యాన్ని కోరుతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకొనుటలో సత్యవంతుడు, కోరుకొనుటలో నమ్మకస్తుడి. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. కోరిక అనేది చాలా బలమైనది, శక్తి కలిగినది. ప్రియమైన వాళ్ళరా, అది ఒక మనిషిలో కోరిక అనేది చాలా శక్తివంతమైనది, బలమైనది. ఎందుకు తెలుసునా? ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటావో అలా ఉండేదానికి సమస్తాన్ని తీర్చిదిద్దుకుంటావు. అర్థమవుతుందా? స్థలం ఇలా ఉండాలి అనుకున్నావు, అలా ఉండేదానికి తీర్చిదిద్దుకుంటావు. ఇల్లు ఇలా ఉండాలనుకుంటావు, ఆ ఇల్లు అలా ఉండేదానికి తీర్చిదిద్దుకుంటావు. అర్థమవుతుందా? అదేవిధంగా నువ్వు ఏ ఉద్యోగంలో అయితే ఉండాలని కోరుకుంటావో ఆ ఉద్యోగంలో ఉండగలిగేటట్లుగా నిన్ను నువ్వేం చేసుకుంటావు? తీర్చిదిద్దుకుంటావు. అర్థమవుతుందా? అందుకని మీకు చెప్పింది, కోరిక అనేది చాలా బలమైనది, శక్తివంతమైనది. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కోరుకొనుటలో సత్యవంతుడు. ఆయన అర్థమవుతుందా? ఆయన కోరుకున్నట్లు, ఆయన కోరికలో నమ్మకస్తుడు, సత్యవంతుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. ఎవరో చెప్పారు అని కాదు, ఎవరో బలవంతం చేశారని కాదు, కానీ నీలో ఒక కోరిక అనేది ఉండాలి. ఏమని తెలిసినా, నేను నా నోటితో అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. నేను చెప్పండి, నోటితో అబద్ధం చెప్పకూడదు అన్న ఆ కోరిక నీలో ఉందనుకో, నీవు కూడా ఎవరిగా మారిపోతావు తెలిసినా? దేవుని వలె మార్చబడదు గాక. హల్లెలూయా. దేవుడు అట్టి స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. ఈ రోజున అది లేక, దేవుడు ఏది కోరుకున్నాడు, ఆ కోరికలో ఆయన ఎలాంటి వాడు అనేది తెలియక, ఎరగక మనం ఏం చేస్తామయ్యా అంటే 4 రోజులు ఒక దాని మీద ఉంటుంది, 4 రోజులు ఒక దాని మీద ఉంటుంది, 4 రోజులు ఒక దాని మీద ఉంటుంది. ఇక స్థిరత్వం అనేది పొరపాటు కూడా లేని. ఏమైందిలే అన్న ఆ పరిపాటి కలిగిన జీవితం, వాడుక కలిగిన జీవితం ఈరోజు మార్చుకుంటా ఉన్నారు, అలవర్చుకుంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవుడు నమ్మకముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుక ఆ కోరికలు ఎలా ఉన్నాయో తెలిసిన? నమ్మకంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయనకే ఒక కోరిక పుట్టింది, నేను నమ్మకంగా ఉండాలి
అందుకని ఆయన కోరుకుంటూ నమ్మకముగా ఉన్నాడు. నీకే ఒక కోరిక పుట్టాలి. ఏమని తెలిసినా, నేను ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక కోరిక నీలో పుట్టాలి. నీలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఉంటుందో అది తప్పకుండా నీలో ప్రత్యక్షపరచబడును గాక, నీలో బయలుపరచబడును గాక. హల్లెలూయా. 12:22 చూడండి, సామెతల పుస్తకం 12:22. మంచివాడు తన పిల్లలను 12:22 నేను చెప్పింది తప్ప? అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఎలాంటిదంట? ఏది? నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అని పాట పాడవే, నోటితో మళ్ళీ ఏం మాట్లాడావు? ఇప్పుడు ఈ పెదాలు ఏంటి అంటే, ఇప్పుడు ఏ పెదాలు పెట్టుకొని నా స్తుతి పాత్రుడు నా యేసయ్య అన్నావు? చెప్పరామండి. ఏ పెదాలు పెట్టుకొని స్తోత్రం 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 అంటున్నావు? ఏ పెదాలు పెట్టుకొని ప్రభువా మీకు స్తోత్రం అంటున్నావు? అర్థమవుతుందా? ఏ పెదాలు పెట్టుకొని దేవుని సందులో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నన్ను కాపాడయ్యా, పిల్లల్ని కాపాడయ్యా, ఉద్యోగం దయచేయ్యా, వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా, ఇంటి స్థలం లేదయ్యా, ఇల్లు దయచేయ్యా, ఇంటి మీద ఇల్లు కట్టాలయ్యా, ఉద్యోగం కావాలయ్యా, వ్యాపారం ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు దేవునితో? చెప్పరాబండి. పెదాలు ఎలా ఉన్నాయంట? అబద్ధం. అర్థమవుతుందా? ఈ అబద్ధాలాడే ఈ పెదవులు ఎవరికి హేయమైనవి? అంటే ఇప్పుడు హేయమైన పెదవులతో నువ్వేం చేస్తున్నావు? ఓ ప్రక్క పాట పాడుతున్నావు, ఓ ప్రక్క స్తుతిస్తున్నావు, ఓ ప్రక్క ప్రార్థన కూడా చెప్పండి చేస్తావు. అది ఏమైపోతుంది? దేవునికి? మరి హేయమైన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడా? హేయమైన ప్రార్థన ఆయన వింటాడా? హేయమైన ప్రార్థన విని నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చేస్తాడా? అది నీకు అర్థమవుతుందా? దాన్ని గుర్తిరుగుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రక్కలోనే చూడండి, సత్యవర్తనులు యేసయ్యకి మహిమ కలుగును గాక. సత్యంగా బ్రతికేవాళ్ళు, నిజంగా బ్రతికేవాళ్ళు, నమ్మకంగా బ్రతికేవాళ్ళు ఆయనకి ఇష్టలు అంట. ప్రియమైన వాళ్ళారా, అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏంటంటే సత్యం అండి. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే సత్యవర్తనులండి. నీలో ఏమండి, నేను సత్యంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి అన్న ఆ కోరిక దృఢమైనదిగా మార్చబడగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు నేను సత్యంగా బ్రతకాలనే ఆ కోరిక దృఢమైనదిగా మార్చబడుతుందో అలాగే నడిపించబడడానికి నా యేసయ్య కృప చూపును గాక. అర్థమవుతుందా? నీలో ఆ కోరిక ఉండాలి. నేను సత్యంగా బ్రతకాలి, నేను అబద్ధం ఆడకూడదు అన్న ఆ కోరిక నీలో ఉండాలి. అది ఉంటేనే ఏమంటే నీలో అది ప్రత్యక్షపరచబడుతుంది. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, ప్రియమైన వాళ్ళు. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయమైంది. మీరు ఇంకా చూస్తారా? 13:5 చూడండి. అక్కడే నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం. అంత దూరం ఎందుకు మనకి? నీతిమంతుని కళ్ళ మాట ఎందుకని? అబద్ధం మాట ఆయనకు అసహ్యం. ఎందుకని? అతగాడు ఎలా బ్రతుకుతున్నాడు? నీతిగా బ్రతుకుతున్నాడు. నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు న్యాయంగా బ్రతుకు, నువ్వు సత్యంగా బ్రతుకు. అబద్ధం ఏమవుతుంది నీకు? అబద్ధం ఎలా మారిపోద్ది? అసహ్యంగా మారిపోద్ది. నీవే అబద్ధికుడు ఏమనుకో, అబద్ధం ఏమవుతుంది? అసహ్యంగా మారదు, ఇష్టంగా మారిపోతుంది. ఇష్టంగా మారిపోద్ది. అది కాదు మనకు అవసరమంది. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో సత్యముగా ఉందుముగాక. మన దేవుడు ఎవరు? సత్యవంతుడు. మనము సత్యవంతులమై నడిపించబడేట్టుగా కృప చూపును గాక.
హల్లెలూయా. ఆయన ప్రియమైన మన గుడారములో సత్యవంతుడు, గుడారంలో నమ్మకమైన వాడు, గుడారంలో నిజముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాకుండా నమ్మకముగా ఉండాలి అని ఆ కోరికలో ఆయన నమ్మకస్తుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనకు కోరిక ఉంది, నమ్మకంగా ఉండాలి. ఆ కోరికలో ఆయన నమ్మకంగా ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, సత్యముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటు కృప ప్రభువును గురించును గాక. మీరు దుప్పి తెలుసా మీకు? దుప్పి చూసారు ఎప్పుడన్నా? జంక దుప్పి ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. ఆ దుప్పిని పట్టుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకొని దానికి నీళ్లు పెట్టండి. దాన్ని తాగమని చెప్పి దాని దగ్గరికి తీసుకురండి. లేకపోతే మీరే నీళ్ళు దాని దగ్గర పెట్టండి. అది పొరపాటును కూడా ఏమంటే దాని వైపు కూడా చూడదు. అర్థమవుతుందా? నువ్వు ఎంతైనా బలవంతం చేయి, తాగను కూడా తాగదు. ఎందుకు తెలుసునా? అది తాగాలనుకున్నప్పుడే తాగుద్ది. నువ్వు తాగినప్పుడే తాగదు. పరీక్ష చేయండి కావాలంటే. అర్థమవుతుందా? దానికి ఎప్పుడైతే కోరిక ఉంటుందో నీళ్లు తాగాలని, అప్పుడు తాగుద్ది. నువ్వు బలవంతం చేయి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయి, పొరపాటును కూడా తాగదు అది. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి మనం రాగలగాలి. ప్రియమైన వాళ్ళ, అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. మనకు ఒక కోరిక ఉండాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా ఉండాలి అన్న ఆ కోరిక నీలో ఉంటే, ఆ కోరికలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన సత్యవంతుడు కాబట్టి నిన్ను కూడా నిజముగానే బ్రతికేటట్లుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళరా, మనం దేవునిని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం అని మనం అనుకోవడం కాదు, ఆయన అనాలి. ఏమని? వీళ్ళు నిజముగా ఆరాధిస్తూ ఉన్నారు. బైబిల్లో ఉంది కదా, యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. ఏమని తెలిసిన? వారి పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు, నన్ను మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. వారి హృదయం ఏమైంది? దూరంగా ఉంది. అలాగే మన జీవితం ఉండాల్సింది. మన పెదాలు దేవుని స్తుతించాలి, మన హృదయము దేవుని స్తుతించగలగాలి. అట్టి స్థుతులకు మన జీవితం రాగలగాలి. పెదాలతో కాదు మనం ప్రార్థన చేయాల్సింది, హృదయంతో ప్రార్థన. హృదయం దేవుని దగ్గరగా ఉండగలిగిన ఆ స్థితులను తీసుకుని వచ్చుకొని మనం ప్రార్థన చేయగలం, మనం పాట పాడగలం, మనం గణపరచగలం, మనం స్తుతించగలం, మనం ఆరాధించగలగాలి. ఆ స్థితులను ప్రభు తీసుకుని వచ్చును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళ జీవిత పనువని ఒకసారి గుర్తెరగండి. మన దేవుడు ఎవరై అంటే నిజమైన దేవుడు. మన దేవుడు ఎవరంటే సత్యవంతుడు, సత్యవంతుడైన దేవుడు మన దేవుడు. ఆయన అబద్ధం లేదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దేవుని వలె మనం మార్చబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఎక్కడయ్యా అంటే ఆయన నమ్మకస్తుడు గుడారములో. మనము మన ఇంట్లో నమ్మకస్తులుగా, మనం నిజమైన వారుగా ఉండగలగాలి. అంత మాత్రమే కాకుండా ఆ కోరిక ఉండగలగాలి. నేను నమ్మకంగా బ్రతకాలి, నేను అబద్ధం ఆడనే కూడదు అన్న ఆ కోరిక నీకుంటే, ఆ కోరికలో నువ్వు ఎలా ఉండాలంటే సత్యవంతుడిగా మార్చబడదువు గాక. హల్లెలూయా. అట్టి స్థితిలో నా యేసయ్య తీసుకుని వచ్చును గాక. ఈ మాటలో ఒక గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? నీ స్థితి నీకు తెలుసు, ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లే. గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, అలా నీ స్థితి నీకు తెలుసు. ప్రార్థన చేసుకో.
ఎవరో నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు నేను బలవంతం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ స్థితి నీకు తెలుసు కనుక ప్రార్థన చేసుకో. నా ప్రభు నిత్యముగా విడిపించును గాక, నా ప్రభు నిత్యముగా కరుణించును గాక, ఆయన జాలి చూపును గాక, ఆయన కృప కుమ్మరించును గాక, ఆయన కృపతో నింపును గాక, కృపతో నింపును గాక, కృప చూపును గాక, జాలి చూపును గాక, కరుణించును గాక, కటాక్షము చూపును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా? ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు చేతులెత్తి ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు సత్యవంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, కృపాసత్యము కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియమైన వారులారా, ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన అబద్ధం కాదు, ఆయన నిజం, ఆయన సత్యం. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దేవుణ్ణి మనం ఆరాధించే స్థితిలోనికి ఆయన తీసుకుని వచ్చాడు. ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, ఆ దేవుణ్ణి మనం గణపరుస్తున్నాం, ఆ దేవుణ్ణి మనం మహింపరుస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గుర్తెరుగు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని స్వభావం ఆలోచించు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు అనేది గుర్తెరుగు, ఆలోచన చేసుకో. నమ్మకస్తులు నరుల్లో నుండకుండా గతించిపోయిరని రాయబడింది దేవుని వాక్యంలో. ఎంతమందిని దేవుడు ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు. మరి ఈ రోజున జీవితం అనుభవాన్ని గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ఇక మీదట నమ్మకస్తులుగా మార్చబడుదురుగాక, నిజము కలిగి జీవించే వారిగా తీర్చిదిద్దబడుదురుగాక. నీవు నిజమైన వ్యక్తిగా ఉండువుగాక, నీ కుటుంబం నిజమైనదిగా ఉండునుగాక, నీలో నిజముండునుగాక, నీ కుటుంబంలో నిజముండునుగాక, నీ ఇంట్లో నిజముండునుగాక, నిన్ను చూస్తే నిజం కనిపించునుగాక. ఏ కోణములు అబద్ధం కనిపించకూడదు, అబద్ధం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. నీకై నీవే ప్రార్థన చేసుకో, తీర్మానంతో ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితంలో సత్యం ఉండాలి, నా ఇంట్లో సత్యం ఉండాలి ప్రభువా, నాలో సత్యం ఉండాలి, నా జీవితంలో సత్యం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం అందరం మన దేవుడు ఆయన గుడారములో నమ్మకస్తుడు, ఆయన గుడారములో సత్యవంతుడు. ప్రియమైన వారులారా, ఆయన గుడారములోనే సత్యవంతుడైతే ఆయన గుడారంలో నివసించేవారు కూడా ఎవరయ్యా అంటే సత్యవంతులని రాయబడింది. ప్రియమైన హృదయపూర్వకముగా నిజము పలుకువారే, సత్యము గలవారే, నిజము గలవారే, అబద్ధమైన వారు కాదు, అబద్ధపు మాటలు మాట్లాడేవారు కాదు. సహోదరుడా, సహోదరి, అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ఎవరి కొరకు ప్రభు మాట్లాడి ఉన్నాడో గుర్తెరుగు. నీ కోసమే ప్రభు తెలియజేసాడని ఆలోచించి సహోదరుడా, సహోదరి ప్రార్థన చేసుకో. నా దేవుని ఆశీర్వాదాన్ని మీదికి వచ్చును గాక, నా దేవుని దీవెన అనుభవించుదువు గాక. ఈ రోజు వరకు ఉన్న ఆ అబద్ధాన్ని తొలగించుకో, అబద్ధాన్ని తొలగించుకో, అబద్ధమైన జీవితాన్ని నిర్మూలన చేయి. ప్రభు సహాయాన్ని అడుగు, ప్రభు సహాయాన్ని కోరుకో, ప్రభు కనికిరాన్ని పొందుకో, ప్రభు దయ పొందుకో. దయాళుడైన ఆయన దయ చూపునట్లుగా ఆయన దగ్గర ప్రార్థన చేసుకో, ఆయన పాదాలు పట్టుకొని విన్నవించుకో సహోదరుడా, సహోదరి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నాలో సత్యం ఉండాలి ప్రభా, నా ఇంట్లో సత్యం ఉండాలయ్యా, నా ఇంట్లో సత్యం ఉండాలి, నా ఇంట్లో సత్యం ఉండాలి, నా ఇంట్లో సత్యం ఉండాలి ప్రభువా. ఆయన గుడారములో సత్యవంతుడే కాదు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అంతరంగములో సత్యము ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక కలిగి ఉండుటలో ఆయన సత్యవంతుడు. ప్రియమైన వాళ్ళరా, నేను సత్యమైన దేవుడిగా ఉండాలి అని కోరుకున్నాడు కాబట్టి అలాగే ఉన్నాడు ఆయన. నీలో ఆ కోరిక ఉంటే
ఇక మీదట అలాగే జీవించుకున్న యేసయ్య కృప చూపును గాక. దృఢమైన కోరికగా మార్చబడును గాక. నా నోట అబద్ధము రాకూడదు అనే దృఢమైన కోరిక నీకు ఉండును గాక, నీలో కలుగును గాక. మందిరం అడుగుపెట్టే ప్రతి ఒక్కరిలో కలుగును గాక. ఈ మాటలను ప్రతి ఒక్కరిలో కలుగును గాక. పరిశుద్ధాత్ముడు కార్యము చేయును గాక. యేసయ్య కార్యము చేయును గాక. కార్యము చేయును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. గాడ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. తీర్మానం చేసుకో సహోదరుడా, సహోదరి. నీకై నువ్వే ఆలోచన చేసుకో. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న దరిద్రత కారణం ఏదో గుర్తిరుగు. నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏదో గుర్తిరుగు. అబద్ధమాడు పెదవులు ఆయనకి హేయమైనవి, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ప్రియమైనవి అన్నారా, దేవుడు సత్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు, సత్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు, సత్యముగానే ఉండాలని ఆయన బోధిస్తున్నాడు. ప్రియమైనవి అన్నారా, ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు కార్యము చేయును గాక. ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు కార్యము చేయును గాక. యేసయ్య కార్యము చేయును గాక. యేసయ్య కార్యము చేయును గాక. నేను అలా ఉండగలనా, ఉండలేనేమోనే అని అనుకోవద్దు సహోదరుడా. ఒక కోరిక కలిగి జీవించు. దృఢమైన సంకల్పంతో ముందుకు నడిపించబడిన ఆశపడు. నా ప్రభు సహకరించును గాక, సహాయము చేయును గాక, ఆయనను నడిపించును గాక, ఆయన ఉజ్జీవింపు చేయును గాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి మహాగణుడైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. ఈ యొక్క మే నెలంతా కూడా ప్రభా ఆరోగ్యకరమైన కృప కలిగిన మీ రెక్కల నీడలో దాచి క్షేమాన్నిచ్చి నా తండ్రి నీకు స్తోత్రం. ఈ మాసానికి చివరి పునరుత్థాన దినాన ఉదయకాలపు ఆరాధనలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి, కృపను బట్టి తండ్రి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సమకాలికులు ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారయ్యా. ఏ యోగ్యత మాలో లేనప్పటికీ కూడా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా బ్రతికించి సజీవుడివైన నిన్ను ఆరాధించటానికి నీ సముఖములో సమకూర్చినందుకు మరొక్కసారి నిన్ను స్తుతించుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన దేవా, పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందుకొని ఉన్నారు తండ్రి. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ సత్యము మేఘముల వరకు వ్యాపించెను అను లేఖనములో నుండి తండ్రి ఈ ఉదయకాల వేళలో మీరు మాతో ముచ్చటించారు నైనా. మీరు కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. లోకమందునైనా మీరు నివాసము చేసినట్లుగా, సంచరించినట్లుగా లేఖనాలు సెలవించుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం. మీరు సత్యమైన దేవుడిగా ఉన్నారు తండ్రి. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ప్రభా మీరు పంపబడినట్లుగా అయ్యా లేఖనాలు సెలవించుచూ ఉండగా తండ్రి, భయానికమైన చివరి దినాలు, అపాయకరమైన దినాలలో తండ్రి సత్యాన్ని అనుసరించి నడిచేటటువంటి చక్కటి అనుభూతిలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు నడిపించండి తండ్రి. సత్యమును అనుసరించి నడుచుట ద్వారా తండ్రి మీరు ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాయినా. నీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవా మీకు స్తోత్రం తండ్రి. భయానికమైనటువంటి చివరి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో తండ్రి నీ యొక్క గుడారములో తండ్రి నివాసము చేయటానికి, మీతో నివాసము చేయటానికి తండ్రి నిజముగా హృదయపూర్వకముగా తండ్రి సత్యము పలికేవారిగా ఉండాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రం. అసత్యాన్ని అనుసరించుచు, అసత్యపు మాటలు పలుకుచు నైనా జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి నైనా ఓ గొప్ప విడుదల కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడా దయతో మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. సత్యమును అనుసరించేటట్లుగా
ప్రతి ఒక్కరికి కూడా కృపను మీరు అనుగ్రహించండి నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. అబద్ధమాడే పెదవులు యెహోవాకు అసహ్యములని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి, అసహ్యమైనటువంటి ఆ పరిస్థితిలో నుండి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన విడుదల కలుగ చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన సత్యమును పలికేవారిగా, యేసయ్యా నిజమును పలికేవారిగా ప్రతి ఒక్కరిని కూడా దయతో మీరు మార్చండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవా, మీతో యుగయుగాలు నివాసం చేయటానికి, మీ యొద్ద నివాసం చేయటానికి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీకు స్తోత్రం నాయన నిజము పలికేవారిగా మీరు మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. దయతో సహాయం చేయండి. ప్రతి దానికి కూడా నాయన అబద్ధం ఆడుచు నాయన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేక, క్షేమాన్ని పొందలేక, దరిద్రతను, శాపాన్ని, కొదువలు, కొరతలు అనుభవించుచూ ఉండగా వాటన్నిటిలో నుండి కూడా యేసు క్రీస్తు నామములో అద్భుతమైనటువంటి విడుదల కొరకు చేసి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిజము పలుకుచు నీ రాక కొరకు సిద్ధపడే కృప దయచేయండి నాయన. అంతరంగమందు మీరు సత్యాన్ని కోరుకునే దేవునిగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి అయ్యా నీకు స్తోత్రం. సత్యవర్తనులు ఆయనకి ఇష్టులని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా నీకు ఇష్టలుగా మార్చబడాలి తండ్రి. మీకు ఇష్టం లేనటువంటి ప్రతి కార్యములో నుండి కూడా ప్రతి ఒక్కరికి నైనా విడుదల కలుగు చేయండి తండ్రి. వివేకము కలిగి నీ మార్గములోనైనా నడిపించబడడానికి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడా మీరు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈ చివరి దినాలు, కడవరి కాలములో ప్రభు రాకడ ఆసన్నమైనటువంటి ఈ దినాలలో తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. సత్యాన్ని అనుసరించే వారిగా, సత్యాన్ని కోరుకొని సత్యం ప్రకారముగా నడిచేవారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చని నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. దైనందిన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుండి కూడా తప్పించి నాయనా నిజముగా తండ్రి సత్యాన్ని అనుసరించి నడిచి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, ఆత్మీయ మేలులు పొందాలి, శారీరకమైన దీవెనలు పొందాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి, సకల సమృద్ధి కలగాలి, ఆత్మాభివృద్ధి కలగాలి తండ్రి. ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడి ప్రభువునకు సమరూపముగా మలచబడి పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు జరిగించండి నాయన. ఆత్మస్వరూపిమైన దేవునిగా మా మధ్యలో సంచరించి నాయన ఆరాధన యావత్తును ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది మీ మాటలు విని తీర్మానం చేసిన ప్రతి కుటుంబాన్ని సత్యానికి నిలయముగా ప్రభా మీరు మలచి మీ రాక కొరకు సిద్ధపరచండి తండ్రి. దేవానికి స్తోత్రం. ఈ నీ మాటలు విని తీర్మానంతో నీ తట్టు చేతులెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నత ఆశీర్వాదంతో నింపి మహిమ కలిగిన నీ రాక కొరకు సిద్ధపరచండి స్వామి. కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. మందిరంలో ఉన్న మేలు చేత తృప్తిపరచండి. కన్నీటిని తొలగించండి. కుటుంబాల్లో తండ్రి సంతోష సమాధానాన్ని ఇవ్వండి. శరీరాల్లో ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ అందిరములో ఉన్న మేలు చేత ఒక్కొక్కరు తృప్తి నొందునట్లుగా సహాయము చేసి సత్యవర్తనులై పరలోక రాజ్యానికి సిద్ధపడే కృప దయచేయండి. మీ పక్షంగా నిలిచి మీ మాటలను అయ్యా అందించిన మీ సేవకులను కూడా మీరు ఆశీర్వదించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్తువనిచ్చి కొలతలేని ఆత్మశక్తితో అభిషేకించి నూతనమైన ప్రకటనలతో నింపినైన నిలిచిన ప్రతి స్థలములో కూడా శక్తివంతమైన పాత్రగా వాడుకొని మహిమను పొందుకొని నాయన సత్యవర్తనులుగా జీవించి మీ రాక కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని దీవించును గాక. బైబిల్ తీసుకుంటారా? ఎన్నో అధ్యాయం? వినపడలా? 39 తీశారు అందరూ. 39 చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీసి బైబిల్ చూస్తూ చదవడం నేర్చుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. నా నాలుగుతో పాపము చేయ